అనోన్ ది ఈక్వెన్స్ ఆఫ్ ది డెత్ 2 hours 32 minutes రన్ టైమ్ తో ఫిబ్రవరి 6 రిలీజ్ అయిందండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక జనరల్ థ్రిల్లర్ మూవీ కాదు. మొదటి సీన్ నుంచి డైరెక్ట్ ఒక డార్క్ మూడ్ సెట్ చేశాడు. సినిమాలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక మిస్టరీ ఉంటుందండి. కథ మొత్తం ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ అదే టైంలో ఎమోషనల్ యాంగిల్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సిస్టర్ బ్రదర్ ఎమోషనల్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కథలో జారా అనే అమ్మాయి తన తమ్ముడు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడంతో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా ఆమెకు పూర్తి నమ్మకం ఉండదు. ఎందుకంటే కేసులో ఒక క్లూ బయటపడుతున్న కొద్ది విషయం ఇంకా కన్ఫ్యూజన్ గా మారుతుంది. ఇదే సమయంలో ఏసీపీ క్యారెక్టర్ ఎంట్రీ చేస్తాడు. అతను బయటకు చాలా కామ్ గా కనిపించిన లోపల చాలా పెయిన్ క్యారీ చేసే ఆఫీసర్. ఈ ఇద్దరు వేరు వేరు దారుల్లో నిజం వెతుక్కుంటూ ఉంటారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా స్లో బర్న్ స్టైల్లో ఉంటుందండి. వెంటనే ట్విస్ట్లు వేయకుండా ఒక్క క్యారెక్టర్ ని వాళ్ళ బిహేవియర్ వాళ్ళ బ్యాక్ స్టోరీని స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తారు. కొంతమందికి ఈ పేస్ కాస్త స్లోగా అనిపించవచ్చు, కానీ పేషెన్స్ తో చూస్తే మాత్రం పే ఆఫ్ బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చే రివీల్స్ మాత్రం ఆడియన్స్ షాక్ కు గురి చేస్తాయి. అప్పటి వరకు మర్డర్ మిస్టరీ అనుకున్న కథ ఒక్కసారిగా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా టర్న్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో అసలు గేమ్ మొదలవుతుంది. మర్డర్ వెనక ఉన్న మోటివ్ ఏంటి, కిల్లర్ మైండ్ సెట్ ఎలా ఉందన్నది స్లోగా రివీల్ చేస్తారు. ఇందులో మెడికల్ సైన్స్, సైకలాజికల్ డిజాస్టర్ కాన్సెప్ట్ కూడా మిక్స్ చేశారు. అదే సినిమాకి డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చింది. కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గుర్తు చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎన్సెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా సస్పెన్స్ సీన్స్ లో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే భావన చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో ఆమె యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. రెహమాన్ కూడా ఏసీపీ పాత్రలో చాలా స్టైలిష్ గా సెటిల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ తమ తమ పాత్రలో జస్టిస్ చేశారు. సినిమాటోగ్రఫీ అయితే సినిమా బిగ్గెస్ట్ హైలైట్. డార్క్ విజువల్స్, లైటింగ్, కెమెరా యాంగిల్స్ అన్ని థ్రిల్లర్ మోడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కానీ సినిమా పర్ఫెక్ట్ అనిపించదు. కొన్ని చోట్ల అనవసరమైన స్లో మోషన్ షాట్స్ ఎక్కువగా అనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ రిపీటెడ్ గా రావడం కూడా కొంచెం ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కాన్సెప్ట్ బాగానే ఉన్నా అందరికి వావ్ అనిపించకపోవచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే కంటెంట్ మాత్రం ఫ్రెష్ గా ఉంటుంది. మొత్తానికి ఎనీమన్ ది ఈక్వెన్స్ ఆఫ్ ది డెత్ ఒక డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చండి. కానీ సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, మైండ్ గేమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వల్ల ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వన్ టైం వాచ్ కాదు, థ్రిల్లర్ మూవీ లవర్స్ ఎంగేజ్ ఎక్స్పీరియన్స్. IMDb రేటింగ్ 8.1. ఇప్పుడు ఒక్కసారి మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. సినిమా ఒక అనుమానాస్పద మరణంతో ప్రారంభం అవుతుంది. బయటికి చూస్తే అది సాధారణ సూసైడ్ లా కనిపిస్తుంది. పోలీసులు కూడా మొదట అదే అనుకుంటారు. కానీ చనిపోయిన వ్యక్తి అక్క చారా మాత్రం ఆ విషయం నమ్మదు. తన తమ్ముడు అలాంటి పని చేసే వ్యక్తి కాదని ఆమెకు బలమైన నమ్మకం ఉంటుంది. అదే కారణంగా ఆమె నిజం తెలుసుకోవడానికి తనంత తానే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఇదే సమయంలో కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ అరవింద్ రంగంలోకి దిగుతాడు. అతను చాలా తెలివైన ఆఫీసర్. చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తాడు. మొదట ఈ కేసు సాధారణంగా కనిపించిన ఒక్కొక్కరు బయటపడుతున్న కొద్ది విషయం చాలా డేంజర్ గా మారుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర దొరికిన కొన్ని సింబల్స్, నోట్స్, మెథమెటికల్ ఈక్వేషన్స్ లాంటి క్లూస్ వాళ్ళకి కొత్త అనుమానాలు తెస్తాయి. జారా తన తమ్ముడి జీవితాన్ని తిరిగి పరిశీలించడం మొదలు పెడుతుంది. అతను చివరి రోజులు చాలా భయంతో ఉన్నట్టు ఆమె గుర్తుకు వస్తుంది. కొంతమంది అన్నోన్ పీపుల్స్ అతన్ని ఫాలో చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి కథ అసలు మిస్టరీ వైపు వెళ్ళడం మొదలవుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మరో షాకింగ్ విషయం బయటపడుతుందండి. ఇది పేట్రన్ లో ఇంతకు ముందు కూడా కొన్ని డెత్స్ జరిగాయని ఏసీబీకి తెలుస్తుంది. కానీ ఈ కేసులన్నీ వేరు వేరు నగరాల్లో జరిగాయి కాబట్టి ఎవరూ కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం వాటి మధ్య ఒక రిలేషన్ ఉందని అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ పూర్తిగా సైకలాజికల్ థ్రిల్లర్ గా మారిపోతుంది. చనిపోయిన వాళ్ళందరూ ఒక కామన్ లింక్ ఉంటుందని తెలుస్తుంది. వాళ్ళు ఒక ప్రత్యేకమైన రీసెర్చ్ ప్రాజెక్ట్ లేదా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ కి సమ్ హౌ కనెక్టెడ్ అయి ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంట్ మనుషుల బిహేవియర్, ఫియర్, మెంటల్ ప్రెషర్ మీద జరిగిందని రివీల్ అవుతుంది. ఇక్కడే అనోమెన్ అనే టైటిల్ కి మీనింగ్ తెలుస్తుంది. సమాజంలో రూల్స్, మొరాలిటీ, ఎమోషన్స్ అన్ని కొలాప్స్ అయ్యే మెంటల్ స్టేట్ ని ఎనోమెన్ అంటారు. కిల్లర్ అదే కాన్సెప్ట్ మీద మర్డర్స్ చేస్తుంటాడు. అతను విక్టిమ్స్ ఫిజికల్ గా మాత్రమే కాదు, మెంటల్ గా కూడా బ్రేక్ చేస్తాడు. వాళ్ళలో ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళని సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు నెట్టేస్తాడు. జారా, ఏసీపీ ఇద్దరు కలిసి నిజానికి దగ్గరవుతుంటారు. కానీ ప్రతి స్టెప్ లో వాళ్ళకి కొత్త షాక్ ఎదురవుతుంది. ఏసీపీకి కూడా పర్సనల్ కనెక్షన్ ఉందని తర్వాత తెలుస్తుంది. అతని గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈ కేసుతో లింక్ అయి ఉంటుంది. అది అతని
ఎమోషనల్లీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. క్లైమాక్స్ దగ్గరికి రాగానే అసలు మాస్టర్ మైండ్ బయటపడతాడు. బయటికి చాలా నార్మల్ గా కనిపించే వ్యక్తి ఈ క్రైమ్స్ వెనక ఉంటాడు. అతను మోటివ్ రివెంజ్ మాత్రమే కాదు, సొసైటీ మీద ఉన్న హ్యాట్రెడ్. మనుషులు ప్రెజర్ లో పడితే ఎంత త్వరగా తమ హ్యూమానిటీ కోల్పోతారో ప్రూవ్ చేయాలని అతని భావన. చివరిలో ఏసీపీ అతన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. జారా కూడా తన తమ్ముడు డెత్ వెనక అసలు నిజం తెలుసుకుంటుంది. కానీ ఆ నిజం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆమె తమ్ముడు డైరెక్ట్ మర్డర్ విక్టిమ్స్ కాదు, అతను స్లోలీ మెంటలీ మ్యానిపులేట్ చేసి ఈ స్థితికి తీసుకెళ్లాలని తెలుస్తుంది. ఫైనల్ కాన్ఫర్మేషన్ చాలా ఇంటెన్షన్ గా ఉంటుంది. కిల్లర్ తన ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ బాగా ఇంపాక్ట్ ఇస్తాయి. చివరికి అతన్ని అరెస్ట్ చేసినా కూడా అతను చెప్పిన కొన్ని మాటలు ఏసీపీ మైండ్ లో మిగిలిపోతాయి. అంటే ఈవిల్ పూర్తిగా ముగిసిందా లేక ఇంకా సొసైటీలో అలాంటి డార్క్నెస్ ఉందా అనే థాట్ తో సినిమా ముగుస్తుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.